మహావీర్ హాస్పిటల్లో జైన్ వాళ్ళందరూ కూడా మైనారిటీ వర్గంగా ఉన్నవాళ్ళు సమాజానికి సేవ చేయటము అంటే మానవ సేవే మాధవ సేవే అనే ఒక మహావీరుని యొక్క ప్రిన్సిపల్ ప్రకారం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కులాలకు అతీతంగా మన డబ్బు అధికారం ఇవన్నీ చూసుకోకుండా అందరినీ సమానంగా చూస్తారు. తక్కువ ఖర్చుతో ఉత్తమ వైద్య విధానాలని అందించడం ఇక్కడ హాస్పిటల్ యొక్క ఇది. నేను వచ్చిన రోజున 20 రూపాయల కన్సల్టేషన్ ఉండేది, ఇప్పుడు పెరిగింది. కానీ ఆ రోజున రియంబర్స్మెంట్ లేదు, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ లేదు. కానీ మహావీర్ హాస్పిటల్ ఆ రోజున 20 రూపాయలు కన్సల్టెంట్ అంటే బయట 100 రూపాయలు 200 తీసుకునేవాళ్ళు. నేను మహావీర్ హాస్పిటల్కి వచ్చే రోజుకి నా ప్రాక్టీస్ చాలా ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో అపోలోలో అన్ని చోట్ల ఎక్కడ ఆపరేషన్ చేసినా నాకు రోజుకి 50,000 లక్ష రూపాయలు వచ్చేది. కానీ మహావీర్ హాస్పిటల్కి నేను 20 రూపాయల కన్సల్టేషన్తో వచ్చి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉంటే నా సర్వీసెస్ కొంతమందికి అందుతాయి. ఇక్కడ 10 చైర్లు ఉన్నాయి, 28 మంది డెంటల్ డాక్టర్లతో రోజుకు 300 మందికి వైద్యం చేసేవాళ్ళం. రాష్ట్ర వ్యాప్తంగా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. బయట దేశాల్లో దంత వైద్యం చాలా ఖర్చుతో కూడింది కాబట్టి ఇక్కడికి వచ్చి నేర్చుకొని వెళ్ళేవాళ్ళు. అటువంటివన్నీ నాకు ఇక్కడ చేయడానికి మా డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి.